తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. 46 డిగ్రీలు దాటిపోతోంది పగటి ఉష్ణోగ్రత. మరో 4 రోజుల పాటు తీవ్ర వడగాల్పులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. నిప్పుల కొలిమిగా మారిపోయింది ఏపీ. పల్నాడు జిల్లా కుప్పనూరులో అత్యధికంగా 46.2 డిగ్రీలు నమోదైంది. నేడు 31 మండలాల్లో తీవ్ర వడగాలులుంటాయని చెబుతోంది వాతావరణ శాఖ. ఇక 30 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేస్తోంది వాతావరణ శాఖ. తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు మరో 4 రోజుల్లో 49కి చేరొచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నెలాఖరు వరకు కూడా జాగ్రత్తగా ఉండాలని వైద్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెలంగాణలో పలు చోట్ల 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ ఉష్ణోగ్రతల్లో 10 ఏళ్ల కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు బాగా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అధిక వేడిమి అనేది లేదంటే అత్యధిక ఉష్ణోగ్రత అనేది మనకి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 5 గంటల సాయంత్రం 5 గంటల వరకు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా ప్రజలందరికీ విన్నపం ఏంటంటే ఈ సమయంలో దాదాపు వరకు ప్రయాణాలు అనే వరకు చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ ఖచ్చితంగా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఖచ్చితంగా వాటర్ని క్యారీ చేయాలి, అలాగే ఓఆర్ఎస్ని క్యారీ చేయాలి. ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఈ ఎండ జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా వల్నరబుల్లో మీరు అడిగినట్టు చిన్నపిల్లలు కానీ, తర్వాత పెద్దవాళ్ళు, వయసు మీద పడ్డవాళ్ళు కానీ, లేకపోతే కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వీళ్ళు మాత్రం చాలా రిస్క్లో ఉంటారు. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ దే షుడ్ నాట్ గో అవుట్ బిట్వీన్ 12 to 3 PM. ఆంధ్రప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఈ నెలలో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు అధికారులు.